ఏం జరిగినా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను. ఏం జరిగినా సరే నేను నీ పక్షాన నిలబడతాను. ఏం జరిగినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ను ఉపయోగిస్తాం. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ విల్ నాట్ ప్లస్ V1. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ విల్ నాట్ ప్లస్ V1. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఏం జరిగినా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏం జరిగినా సరే నేను అక్కడికి వెళ్ళను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గో దేర్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే. ఐ విల్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గో దేర్ అంటే ఏం జరిగినా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏం జరిగినా సరే నేను ఆ పని చెయ్యను. ఏం జరిగినా సరే నేను ఆ పని చెయ్యను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ డూ దట్ వర్క్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే. ఐ విల్ నాట్ డూ దట్ వర్క్ అంటే నేను ఆ పని చెయ్యను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ డూ దట్ వర్క్ అంటే ఏం జరిగినా సరే నేను ఆ పని చెయ్యను. ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను. ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ అపాలజైజ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ అపాలజైజ్ అంటే ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను. ఏం జరిగినా సరే నేను నీ పక్షాన నిలబడతాను. ఏం జరిగినా సరే నేను నీ పక్షాన నిలబడతాను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ. ఏం జరిగినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం జరిగినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ మ్యారీ యూ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ మ్యారీ యూ. ఏం జరిగినా సరే నేను వదిలిపెట్టను. ఏం జరిగినా సరే నేను వదిలిపెట్టను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గివ్ అప్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గివ్ అప్. ఏం జరిగినా సరే నేను ఆమెను ఎప్పటికీ క్షమించను. ఏం జరిగినా సరే నేను ఆమెను ఎప్పటికీ క్షమించను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నెవర్ ఫర్గివ్ హర్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నెవర్ ఫర్గివ్ హర్. ఏం జరిగినా సరే నేను అతనిని కలవను. ఏం జరిగినా సరే నేను అతనిని కలవను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.